ఫస్ట్ ఈ వీడియోని ఒకసారి చూడండి. వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడే ఆహారం దాచుకోకపోతే తర్వాత చాలా కష్టం. చెప్పింది నిజమే. రా ఇద్దరం కలిసి దాచుకుందాం. కష్టపడి దాచుకున్నదే కష్టకాలంలో తోడుంటుంది. మేము ముందే కష్టపడి ఆహారం దాచుకున్నాం. అందుకే ఇప్పుడు ఇబ్బంది లేదు. నేను ఆటలతో కాలం గడిపాను. ఇప్పుడు ఆకలేస్తోంది. చీమ, నీ వల్ల నాకు ఒక మంచి పాఠం తెలిసింది. కష్టపడితేనే రేపటి జీవితం సుఖంగా ఉంటుంది. ఇకపై నేను కూడా మీతో కలిసి కష్టపడతాను. ఓకే. సో ఇప్పుడు వీడియో చూసారు కదా. సో ఈ వీడియోని మనం రీక్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం విత్ ఏఐ టూల్స్, చాట్ జీపీటీ అండ్ గూగుల్ ఫ్లో. సో దీనికోసం ఫస్ట్ ఏంటంటే మనం ఏదైతే వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని మనం కాపీ చేసుకొని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే. సో మీరు జస్ట్ గూగుల్లోకి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వీడియో డౌన్లోడర్, సో దీని మీద క్లిక్ చేసి ఏదైనా ఒక వెబ్సైట్ వస్తుంది కదా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇది వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసి వీడియోని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇది వీడియో. ఓకే. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే చాట్ జీపీటీ ఓపెన్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ఫ్రేమ్స్ ఎక్స్ట్రాక్టర్, గూగుల్లో వీడియో ఫ్రేమ్ ఎక్స్ట్రాక్టర్ అని సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని అప్లోడ్ చేసుకోవాలి. కార్టూన్ వీడియో ఉంది కదా, దీన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. ఓకే. సో మనకి ఇది మొత్తం 30 సెకండ్స్ డ్యూరేషన్ అయితే ఉంది. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో 20 ఫ్రేమ్స్, సో ఈ వీడియోకి సంబంధించిన 20 ఫ్రేమ్స్ నాకు కావాలి. అండ్ ఎంత డిస్టెన్స్తోని అంటే 1500 అంటే 1.5 సెకండ్స్, 1.5 సెకండ్స్ ఇంటూ 20, సో మనకి 30 సెకండ్స్ కవర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు దీనికి సంబంధించిన ఫ్రేమ్స్ అన్నీ వస్తాయి. ఓకే. సో ఫ్రేమ్స్ వచ్చిన తర్వాత ఈ ఫ్రేమ్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాం, తర్వాత వీడియో నుంచి ఫ్రేమ్స్ని కన్వర్ట్ చేసుకొని ఫ్రేమ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు గమనించారు ఆల్రెడీ ఈ వీడియోలో డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో డైలాగ్స్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటి, ఆ వీడియో ఏదైతే లింక్ ఉంటుందో ఇన్స్టాగ్రామ్ లింక్, సో అది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పేస్ట్ చేయాలి. ఓకే. సో ఈ వీడియోది ఇన్స్టాగ్రామ్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మనకి ఆ వీడియో సంబంధించిన ఏవైతే డైలాగ్స్ యూజ్ చేశారో సో ఆ డైలాగ్స్ అనేటివి మనకి ఇక్కడ ఇస్తుంది, ఇది ట్రాన్స్క్రిప్ట్ చేసి. సో ఈ విధంగా. ఓకే. సో దీన్ని కాపీ చేసుకొని telugutyping.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఏమైనా టెక్స్ట్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా అవి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మన స్క్రిప్ట్. ఓకే. సో మన దగ్గర ఇప్పుడు వీడియో డౌన్లోడ్ చేసుకున్నాం, వీడియో డౌన్లోడ్ ఫైల్ ఉంది. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ దాంట్లో యూజ్ అయిన డైలాగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం సీన్స్ జనరేట్ చేయడమే. ఓకే. సో ఇది మన మాస్టర్ ప్రాంప్ట్. సో ఇక్కడ దీనికి సంబంధించిన మాస్టర్ ప్రాంప్ట్ మనం దీని అంతా కాపీ చేసుకుందాం. సో కాపీ చేసుకొని చాట్ జీపీటీ ఉంది కదా, సో చాట్ జీపీటీలో పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసి దీనికి మన ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రేమ్స్ని అటాచ్ చేయాలి. అవి జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతాయి. సో వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా అన్నిటినీ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి, మొత్తం 20 ఇమేజెస్. అండ్ దీంట్లో ఎండ్లో డైలాగ్స్ అని పెట్టేసి మనది డైలాగ్స్ ఉన్నాయి కదా, సో ఈ డైలాగ్స్ అన్నిటిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. చాట్ జీపీటీ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే. పేస్ట్ చేసి స్టార్టింగ్లో ఇక్కడ మనం మొత్తం 20 ఫ్రేమ్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 20 అండ్ ఇది ఎన్ని సెకండ్స్ వీడియో, 30 సెకండ్స్ వీడియో, సో 30. సో ఈ విధంగా చేసుకొని అప్లోడ్ చేయాలి. ఫస్ట్ లెట్స్ క్రియేట్ అ క్యారెక్టర్ షీట్, జనరేట్ ద ఇమేజ్ విత్ క్యారెక్టర్స్ ఫర్ వీడియో రిఫరెన్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు మన స్టోరీని బట్టి మనకి ఇక్కడ క్యారెక్టర్స్ అనేటివి క్రియేట్ చేసి ఇచ్చింది మనకి ఇది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఏంటి, యాంట్, మెయిన్ లీడ్ యాంట్, దెన్ బ్లాక్ యాంట్, గ్రాస్ హాపర్, వర్కర్ యాంట్స్, కాలనీ, సైజ్ కంపారిజన్, డీటెయిల్స్ అండ్ సెట్టింగ్. సో ఇది మొత్తం మనకి క్యారెక్టర్ షీట్ అనేది ఇచ్చింది. ఓకే. సో దీని తర్వాత మనకు జస్ట్ మనం సీన్స్ అడిగామనుకోండి, సో 1 by 1 మనకి ఆ సీన్స్ ఇస్తుంది. ఆ సీన్స్ని మనం డైరెక్ట్ యానిమేట్ చేయడమే ఇక. సో ప్రొసీడ్ and give me prompts for scene 1, 2, 3 based on this reference image character sheet ఇది. ఓకే. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఇచ్చేయాలి మనం.
ఇప్పుడు మనకి ఈ విధంగా ఒక్కొక్కటి ప్రాంప్ట్ అయితే వస్తుంది. ఓకే, సో మనకి ఇలా డిఫరెంట్ సీన్స్ ఇచ్చింది. సో మనం దానికి క్లియర్గా చెప్దాం, లైక్ ఓన్లీ 3 సెకండ్స్, 6 to 9 సెకండ్స్ అంటే 3 సెకండ్సే ఇచ్చింది. ఐ వాంట్ ఈచ్ సీన్ టు బి 10 seconds and 3 scenes in 30 seconds and the story should end in these 3 scenes only. ఓకే, సో మనకి చూడండి ఫస్ట్ 10 సెకండ్స్లో ఏంటి మనకి డైలాగ్, వర్షాకాలం వచ్చేసింది ఇప్పుడే ఆహారం దాచుకోకపోతే తర్వాత చాలా కష్టం, నువ్వు చెప్పింది నిజమేరా ఇద్దరం కలిసి దాచుకుందాం. అండ్ సీన్ 2 అండ్ సీన్ 3. ఓకే, సో మనకి ఈ విధంగా డైలాగ్స్ అనేటివి వచ్చాయి. ఓకే 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 డన్. సో మనకి 3 సీన్స్ అనేటివి మనం ఈ విధంగా ఫైనల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాంప్ట్ అడుగుదాం. గివ్ మీ డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఫర్ ఈచ్ సీన్. ఓకే, సో మనకి ఫస్ట్ సీన్ 1. సో దీన్ని తీసుకొని మనది ఏదైతే గూగుల్ ఫ్లో ఉంటుందో సో గూగుల్ ఫ్లో ఓపెన్ చేయాలి. గూగుల్ ఫ్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ మీడియా మీద క్లిక్ చేసి మన రిఫరెన్స్ క్యారెక్టర్ ఇమేజ్ ఉంది కదా, క్యారెక్టర్ షీట్ మనం క్రియేట్ చేసింది, సో దాన్ని అప్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. సో ఇది అప్లోడ్ అయిపోయింది. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని యాడ్ టు ప్రాంప్ట్ చేసి మన ప్రాంప్ట్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ ఇమేజ్ క్యారెక్టర్ షీట్ అని పెట్టేసి @ సింబల్ పెట్టి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఇమేజ్ క్యారెక్టర్ షీట్లో ఉన్న విధంగా మన క్యారెక్టర్ రిఫరెన్స్ తీసుకుంటుంది. అది తీసుకొని మనకి ఇప్పుడు జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ 10 సెకండ్స్ దానికి నేను 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని 4 అవుట్పుట్ సెలెక్ట్ చేసుకుంటాను. మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవుట్పుట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఒక దాంట్లో మిస్టేక్ వచ్చినా కూడా మోస్ట్లీ 4లో ఏదైనా ఒకటి మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. వర్షాకాలం వచ్చేసింది ఇప్పుడే ఆహారం అంతా చాలా కష్టం, నువ్వు చెప్పింది నిజమేరా ఇద్దరం కలిసి దాచుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్. వర్షాకాలం వచ్చేసింది ఇప్పుడే ఆహారం దాచుకోకపోతే తర్వాత చాలా కష్టం, నువ్వు చెప్పింది నిజమేరా ఇద్దరం కలిసి దాచుకుందాం. ఓకే, లెట్స్ సీ థర్డ్ వన్. వర్షాకాలం వచ్చేసింది ఇప్పుడే ఆహారం దాచుకోకపోతే తర్వాత చాలా కష్టం. నువ్వు చెప్పింది నిజమేరా ఇద్దరం కలిసి దాచుకుందాం. ఓకే, అండ్ ఫోర్త్ వన్. వర్షాకాలం వచ్చేసింది ఇప్పుడే ఆహారం దాచుకోక తర్వాత చాలా కష్టం, నువ్వు చెప్పింది నిజమేరా. ఇద్దరం కలిసి దాచుకుందాం. ఓకే, సో ఈ 4లో కొన్ని వాటిలో ఏంటంటే డైలాగ్ మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గానైతే మనకి అవుట్పుట్ మనం కావాల్సిన విధంగా వచ్చింది. జస్ట్ చిన్న డైలాగ్ మిస్ మ్యాచ్ ఉంది. సో దాన్ని మనము ఎడిటింగ్ దాంట్లో మనం మేనేజ్ చేసుకోగలిగితే సో వీటిని మనం క్లియర్గా యూస్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ దీస్ 4 నాకు 1 and 4 అయితే ఓకే అనిపించాయి. ఓకే, సో మనకి సీన్ 1 రెడీ అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు సీన్ 2. సో సేమ్ సీన్ 2కి సంబంధించింది కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ క్యారెక్టర్ షీట్ అని పెట్టేసి @ సింబల్ ఇది. ఓకే, సో ఇది చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి మనం ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయడమే. ఓకే, సో మనది ఒక వీడియో అవుట్పుట్ అయితే వచ్చింది. ఒకసారి ఈ వీడియో అవుట్పుట్ చూద్దాం. కష్టపడి దాచుకున్నదే కష్టకాలంలో తోడుంటుంది, మేం ముందే కష్టపడి ఆహారం దాచుకున్నాం, అందుకే ఇప్పుడు ఇబ్బంది లేదు. నేను ఆటలతో కాలం గడిపాను ఇప్పుడు ఆకలేస్తోంది. ఓకే, సో ఇది మనకి సెకండ్ సీన్లో ఒకటి రెడీ అయింది. లెట్స్ రిఫ్రెష్ దిస్ పేజ్. ఓకే, సో మనకి ఇక్కడ రిమైనింగ్ సీన్స్ కూడా జనరేట్ అయితే అయ్యాయి. ఒకసారి సేమ్ 1 by 1 ఒకసారి సీన్స్ చెక్ చేద్దాం. మేం ముందే కష్టపడి ఆహారం దాచుకున్నాం, అందుకే ఇప్పుడు ఇబ్బంది లేదు. నేను ఆటలతో కాలం గడిపాను ఇప్పుడు ఆకలేస్తోంది. ఓకే, మేం
కష్టపడి దాచుకున్నదే కష్టకాలంలో తోడుంటుంది. మేం ముందే కష్టపడి ఆహారం దాచుకున్నాం. అందుకే ఇప్పుడు ఇబ్బంది లేదు. నేను ఆటలతో కాలం గడిపాను. ఇప్పుడు ఆకలేస్తోంది. కష్టపడి దాచుకున్నదే కష్టకాలంలో తోడుంటుంది. మేం ముందే కష్టపడి ఆహారం దాచుకున్నాం. అందుకే ఇప్పుడు ఇబ్బంది నేను లేదు. ఆటలతో కాలం గడిపాను. ఇప్పుడు ఆకలేస్తోంది. సో ఈ విధంగా మనకి సెకండ్ సీన్ కూడా జనరేట్ అయింది. సో దీంట్లో ఒకటి ఏంటంటే మనము మల్టిపుల్ అవుట్పుట్స్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి సింగిల్ గోలో కొన్నిసార్లు మనకు కావాల్సిన విధంగా రాకపోవచ్చు. కష్టపడి వీడియో దాచుకున్నదే జనరేషన్ క్వాలిటీ అయితే మనకు కావాల్సిన విధంగా వస్తుంది. కానీ డైలాగ్ డెలివరీ అప్పుడు కొంచెం మిక్సప్ అయిపోతుంది. లైక్ ఒక యాంట్ ఇంకొక యాంట్ డైలాగ్ చెప్పడము, లేకపోతే డైలాగ్ డెలివరీలో డిలే రావడము, లాంటివి ఇక్కడ మనకు జరుగుతున్నాయి. ఒకసారి మన ప్రాంప్ట్లో వెళ్ళి చూద్దాం ఇక్కడ. సో ప్రాంప్ట్ అయితే ఓకేనే ఉంది. సో మనకి మోస్ట్లీ వీడియో జనరేషన్లోనే ప్రాబ్లం వస్తుంది. సో మళ్ళీ మనం ఇంకొకసారి జనరేట్ చేసి మనం యూజువల్గా క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ మనం జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి అకార్డింగ్గా మనకి ఈ వీడియోస్ అయితే మనకు అవుట్పుట్ వస్తాయి. సో ఇప్పుడు మనం సీన్ 3 ట్రై చేద్దాం. సో సేమ్ సీన్ 3కి కూడా సేమ్ ఇది కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాం మన ప్రాంప్ట్ని. ఓకే, సో మనం ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకొని ఈ విధంగా. ఓకే, సో సీన్ 2 దగ్గర నుంచి కంటిన్యూ చేయమని చెప్తున్నాం. అండ్ సో జనరేట్. ఓకే, సో మనకి సీన్ 3 వీడియో అయితే జనరేట్ అయింది. ఒకసారి ఇది చూద్దాం. చీమా, నీ వల్ల నాకు ఒక మంచి పాఠం తెలిసింది. కష్టపడితేనే రేపటి జీవితం సుఖంగా ఉంటుంది. ఇకపై నేను కూడా మీతో కలిసి కష్టపడతాను. థర్డ్ సీన్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. చీమా, నీ వల్ల నాకు ఒక మంచి పాఠం తెలిసింది. కష్టపడితేనే రేపటి జీవితం సుఖంగా ఉంటుంది. ఇకపై నేను కూడా మీతో కలిసి కష్టపడతాను. ఓకే, సో ఇది కూడా పర్ఫెక్ట్ వచ్చింది. చీమా, నీ వల్ల నాకు ఒక మంచి పాఠం తెలిసింది. కష్టపడితేనే రేపటి జీవితం సుఖంగా ఉంటుంది. ఇకపై నేను కూడా మీతో కలిసి కష్టపడతాను. చీమా, నీ వల్ల నాకు ఒక మంచి పాఠం తెలిసింది. కష్టపడితేనే రేపటి జీవితం సుఖంగా ఉంటుంది. ఇకపై నేను కూడా మీతో కలిసి కష్టపడతాను. సో ఈ విధంగా మనమైతే వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో థర్డ్ అండ్ ఫోర్త్ దాంట్లో కొంచెం మిస్ మ్యాచ్ వచ్చింది క్యారెక్టర్స్, బట్ ఐ థింక్ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి మనకు కన్సిస్టెంట్గా వచ్చాయి. సో ఈ విధంగా జనరేట్ అయిన వాటిని అన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని అన్నిటిని కంబైన్ చేసుకొని మనము వీడియో అయితే మనం కావాల్సిన ప్లేస్లో అప్లోడ్ చేసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఆర్ యూట్యూబ్. అండ్ ఈ వీడియోస్ ప్రాపర్గా మానిటైజేషన్ కూడా అవుతాయి. ఓకే, సో ఈ విధంగా కార్టూన్ యానిమేషన్ వీడియోస్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మనం మల్టిపుల్ టైమ్స్ అయితే వీడియోస్ జనరేట్ చేయాల్సి ఉంటుంది మనకు కావాల్సిన అక్యురేట్ అవుట్పుట్ రావడం కోసం. సో ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ టైం మాత్రమే ట్రై చేశాను, ఎందుకంటే మనం మల్టిపుల్ టైమ్స్ చేసుకుంటూ వెళ్తే దీనికి వీడియో లెంత్ అనేది చాలా అంటే చాలా లాంగ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఏఐ ట్యూటోరియల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ ఏఐ టూల్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.